యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని మనము కొన్ని వారాలుగా ధ్యానిస్తూ ఉన్నాము. ఇది 4వ వారము. యాక్చువల్‌గా ఈ వచనాలలో మనము ఆగి ఈ వచనాల యొక్క అర్థాన్ని అర్థం చేసుకొని, ఆ సత్యానికి విధేయత చూపించడానికి మనము ప్రతి ప్రయత్నము చేస్తున్నాము. ఈ వచనాలు చాలా ప్రాముఖ్యమైన వచనాలని చెప్పాను. దీంట్లో 5 సత్యాలు, 5 విషయాలు యోహాను చెప్తున్నాడు. ఈ 5 కూడా విశ్వాసులైన దేవుని బిడ్డల జీవితాల్లో జరిగినయి అని చెప్తున్నాడు అని చెప్పాను. ఆ 5 విషయాలు ఏంటంటే, దేవుడు తన నామమును బట్టి, తన నామము నిమిత్తము మనందరి పాపములను క్షమించాడు. మొదటి పాయింట్. రెండో పాయింటు, ఆయన నమ్ముకున్న బిడ్డలకు దేవుడెవరో తెలుసు. నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అనేటువంటిది రెండో పాయింట్. ఈ 2 పాయింట్స్ నేను లాస్ట్ 2 వీక్స్ టైం తీసుకొని చెప్పటానికి, వివరించడానికి ప్రయత్నం చేశాను. ఈరోజు ఇంకొక 3 పాయింట్స్ ఉన్నాయి. ఆ 3 పాయింట్స్‌ని కూడా నేను చెప్పటానికి ప్రయత్నం చేస్తాను. 3 కూడా ఈరోజు చెప్పటానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి మీరు నన్ను వెంబడించండి, ఫాలో అవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ 3 పాయింట్స్ కూడా 14వ వచనంలో ఒకే చోట ఉన్నాయి. సో, 14th వర్స్‌లో మనము యవ్వనస్తుల గురించి మాట్లాడుతూ ఈ మాటలు అంటాడు. నేను అదే సీక్వెన్స్‌లో ఎళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే యోహాను ఏ సీక్వెన్స్‌లో అయితే ఎళ్ళాడో అదే సీక్వెన్స్‌లో ఎళ్ళాలనుకుంటున్నాను. అదేంటంటే మొట్టమొదటిది ఏమంటాడంటే, మీరు బలవంతులు అంటాడు. ఫస్ట్ పాయింట్ ఏమంటాడంటే, మీరు బలవంతులు. బలవంతులు అనే మాట మీ అందరికీ తెలుసు గదా! స్ట్రాంగ్ ఏంటండి? స్ట్రాంగ్. బలవంతులు అంటే తెలుసు గదా! బలము కలిగినటువంటి వాళ్ళు. మీరు బలవంతులు అన్నాడు. ఇది మూడో పాయింట్. నాలుగో పాయింట్ ఏంటంటే, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది అన్నాడు. నాలుగో పాయింట్. అబైడింగ్ ఇన్ గాడ్స్ వర్డ్ ఆర్ గాడ్స్ వర్డ్ అబైడింగ్ ఇన్ అస్ అంటాం కదా! మనం దేవుని వాక్యము మనలో నిలుస్తుందంట. అందుకని మరి అది జరుగుతుంది అని చెప్తున్నాడు. మూడో పాయింటు ఈయన చెప్పాలనుకుంది ఏంటంటే, మీరు దుష్టుని జయించున్నారు. మనకేమనిపిస్తదంటే ఈ 3 యవ్వనస్తులకి చెప్తున్నాడు. యవ్వనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచున్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు అని చెప్తున్నాడు. సో, యవ్వనస్తుల గురించి మాట్లాడుతున్నాడేమో, మిగిలిన వారి గురించి కాదు అని అనుకోవటానికి అవకాశం ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ వీక్ మీరెళ్ళింటే గనక, ఇక్కడ ఎవరి గురించి చెప్పినా కూడా ఆ సత్యము అందరికీ కూడా అప్లై అవుతది. ఒక యవ్వనస్తుల గురించి మాట్లాడుతుంది కాదు అని కూడా నేను చూపించాను. చూపించడానికి ప్రతి ప్రయత్నం కూడా నేను ఫస్ట్ వీక్ చేశాననమాట. ఇక్కడ యవ్వనస్తుల గురించి మాట్లాడుతున్నప్పటికి కూడా, ఇక్కడ విశ్వాసులందరితో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. సో, ఇవి ఈ 5లో 2 ఆల్రెడీ చూసేసాం కాబట్టి, ఈ 3 మీద మనం ఈరోజు దృష్టి పెట్టడానికి ప్రయత్నం చేద్దామనమాట. మొట్టమొదటిది, మీరు బలవంతులవుతారు అనలేదండి. ఏమన్నాడు? మీరు బలవంతులవుతారు అని అనలేదు. మీరేమన్నాడు? మీరు బలవంతులు అన్నారు. మీరు దయచేసి ఇంకా ముందు 2 పాయింట్స్ గూడా మీరు జ్ఞాపకం జేసుకోండి. మీ పాపములు క్షమించబడతాయి అన్నాడా? క్షమించబడినయి అన్నాడా? అంటే ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు మన స్థితి ఏంటో చెప్తున్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నామో, దేవుడిని నమ్ముకున్న బిడ్డల దగ్గర ఏముందో, ఏమి దేవుడు దయచేసాడో దాని గురించి చెప్తున్నాడు. మన పాపములన్నీ క్షమించబడినియి. సో, మనము దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఏ పాపము గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఏ పాపం మరలా మనల్ని తిరిగి దాస్యత్వంలోకి తీసుకెళ్ళదు. ఏ పాపం మరలా మనల్ని శిక్షించదు. ఏ పాపం మనల్ని దేవుడి నుంచి నెట్టివేయలేదు. ఏ పాపం మనల్ని నరకానికి పంపించలేదు. ఎందుకనంటే, దేవుడే తన నామమును బట్టి, తన నామము నిమిత్తం మన పాపములన్నిటిని క్షమించబడినియి. సో, అది చాలా ఇంపార్టెంట్ ట్రూత్ ఒక క్రిస్టియన్‌కి. మీరు చాలామంది పాపంతో స్ట్రగుల్ అవుతుంటారు కదా! నేను పాపం చేస్తున్నాను, నేను పాపంలో ఉన్నాను, దేవుడు నన్ను క్షమిస్తాడా? క్షమించడా? నిజంగా నా జీవితం మళ్ళీ మంచిగా అవుతదా? అలాంటి స్ట్రగుల్‌లో నుంచి మీరు ఎళ్తున్నారంటే అర్థం ఏంటంటే, పాపం యొక్క శక్తి కిందకి మరలా మిమ్మల్ని తీసుకొనెళ్ళి పెట్టుకుంటూ, అపరాధ భావం అనేటువంటిది మిమ్మల్ని తినేస్తా ఉంది. దేవుడు ఏమంటున్నాడంటే, నో డోంట్ వర్రీ. దేవుని కుమారుడు సిలువలో మరణించటం ద్వారా నీకు పాప క్షమాపణ దొరికింది. ఆల్రెడీ అయిపోయింది. మీ పాపాలు క్షమించబడినియి. నంబర్ 2 రెండో మాట కూడా ఏమన్నాడంటే, మీకు దేవుడు తెలుసు అన్నాడు. ఆ మాట మీరు చూసారు గదా! మీరు దేవుడిని ఎరిగి ఉన్నారు. ఆది నుండి ఉన్నవారిని మీరు ఎరిగి ఉన్నారు. దేవుడు తెలుసు మీకు. యూ నో హూ ఈస్ గాడ్. దేవుడెవరో మీకు తెలుసు కాబట్టి, మీరు ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. అన్నిటికన్నా ప్రాముఖ్యమైన సత్యం మీ దగ్గరుందని చెప్తున్నాడు. ఇప్పుడేమంటున్నాడంటే, మీరు
బలవంతులు అని అంటున్నాడు. మీరు బలవంతులు అంటున్నాడు. సో, మనము వెంటనే కొంచెం అటు ఇటు చూసి ఏమనుకుంటామంటే, నేను బలవంతుడినేంటి పాస్టర్ గారు? నేను బలవంతుడిని గాదు. నేను బలవంతురాలిని గాదు. నా అంత బలహీనమైనటువంటి వాళ్ళు ఎవరు లేరు. దేవుడేంటి మరి నేను బలవంతుడిని, బలవంతురాలిని అని అంటున్నాడు? కొంతమంది ఏమంటారంటే, ఓహ్! ఇక్కడ యవ్వనస్తుల గురించి చెప్తున్నారు. యవ్వనస్తులు భౌతికంగా, ఫిజికల్‌గా బలంగుంటారు. అందుకని ఇక్కడ బలవంతులు అని యవ్వనస్తుల్ని అంటున్నాడు. దిస్ ఈజ్ ఫిజికల్ స్ట్రెంగ్త్. అంటే భౌతికమైనటువంటి బలమిది అని కొంతమంది చెప్తుంటారు. ఈ వచనం యొక్క ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉంటదో చెప్తున్నాను. ఈ బలం అనేటువంటి బలము భౌతికమైనటువంటి, శారీరకమైనటువంటి బలమిది అని కొంతమంది అనుకుంటా ఉంటారు. కానీ నేను అనుకుంటాను విషయం అయితే అది కాదు. విషయం ఏంటంటే ఎవరైతే దేవుణ్ణి తెలుసుకుంటారో, ఎవరి పాపములైతే క్షమించబడతాయో వాళ్ళు బలవంతులు. వాళ్ళు దేన్నైనా తట్టుకోగలరు. చూడండి, బలవంతుడుగా ఉండటం అంటే కండలు పెంచటం కాదు. బలవంతుడిగా ఉండటం అంటే ఎన్ని కష్టాలొచ్చినా కూడా తట్టుకోవడం. ఎన్ని శ్రమలొచ్చినా, ఎన్ని ఇబ్బందులొచ్చినా, ఎంత నష్టం జరిగినా, జీవితాలు తలక్రిందులైనా తట్టుకోవటంలో ఏముంది? ఏముంది? బలముంది. బలముంది. అంతేకాదు బలవంతులు దేవుని కోసము గొప్ప కార్యాలు జేస్తారు. బలవంతుడు బలాన్ని దేనికి వాడతాడు? దేవుని కోసము, దేవుని గొప్ప కార్యాలు చేయటం కోసం వాడతాడు. భౌతికంగా బలముంటే దేవుని కోసం గొప్ప కార్యాలు చేయగలుగుతాం మనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదవండి. విశ్వాసముతో వాళ్ళు ఎన్ని కార్యాలు చేశారో చూడండి. అసలు మొత్తం ఆ హీరోస్ ఆఫ్ ఫెయిత్ అందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళందరూ మామూలు బలవంతులు కాదు. వాళ్ళంతా దే ఆర్ ద వెరీ స్ట్రాంగ్ పీపుల్. మీరు 11వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక చదివారనుకోండి, ఒక్కొక్కళ్ళు కాదనమాట. విశ్వాసము ద్వారా, విశ్వాసమును బట్టి అని మాట్లాడుకుంటూ అందరి గురించి వాళ్ళు చేసిన గొప్ప కార్యాలను మాట్లాడుతూ ఆఖరికి వచ్చేటప్పటికే 33వ వచనం, 11వ అధ్యాయం 33వ వచనంలో వారు విశ్వాసము ద్వారా రాజ్యములను రాజ్యాలను జయించాలంటే ఏం కావాలి? మీరు అనుకుంటారు, ఏమంటారు, మనం హార్సెస్ కావాలి, లేకపోతే చారియట్స్ కావాలి, లేకపోతే మిలిటరీ పవర్ కావాలంటాం కదా. ఇక్కడ చూడండి, విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి. అది పవర్ అంటే. పవర్ అంటే ఏంటంటే, పవర్ ఎవరి దగ్గర ఉంటుందంటే, ఎవరు బలవంతులు అంటే, ఇట్స్ నాట్ టాకింగ్ అబౌట్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అనమాట. సో చూడండి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకుని, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములలో పరాక్రమశాలులైరి. అసలు అంటే ఇవంతా చదువుతుంటే మనకేమనిపిస్తుంది అంటే, ఓ బలము అంటే, బలవంతులు అంటే అర్థము నిజంగా దేవుణ్ణి తెలిసిన వారే బలవంతులు. ద స్ట్రాంగ్ అండ్ మైటీ పీపుల్ ఆర్ హూ? దేవుణ్ణి తెలిసినటువంటి వాళ్ళే. ఇక్కడ చూడండి, మీరు ఈ 5 పాయింట్లు కూడా, ఇక్కడ మనం నేర్చుకుంటున్నటువంటి 5 పాయింట్లు కూడా లార్డ్ జీసస్ క్రైస్ట్‌ని తెలుసుకున్న వాళ్ళు అనుభవించేటువంటి బ్లెస్సింగ్స్. మొత్తం అంతా ఈ 5 ఆశీర్వాదాలు కూడా మొత్తముకు కేంద్రము, ఆధారము జీసస్ క్రైస్టే. మీరు చూడండి, పాప క్షమాపణ ఎవరిలో జరిగింది మనకి? లార్డ్ జీసస్ క్రైస్ట్‌లోనే జరిగింది. దేవుడు ఎవరో ఎలా తెలుసుకోగలం మనము? లార్డ్ జీసస్ క్రైస్ట్ ద్వారానే తెలుసుకోగలము. అంతే కదండీ! నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు. తండ్రిని లోకమునకు బయలుపరిచిన వాడే కుమారుడు. సో, దేవుడిని తెలుసుకోవాలనుకున్నా గూడా, నువ్వు దేవుడెవరో అర్థం చేసుకోవాలనుకున్నా గూడా, లార్డ్ జీసస్ క్రైస్ట్‌నే నువ్వు తెలుసుకోవాలి. సో, నీకు బలం ఎక్కడి నుంచొస్తది? లార్డ్ జీసస్ క్రైస్ట్‌లోనే వస్తది. మరలా చెప్తున్నాను, ఎందుకొస్తదో చెప్తాను. మీకు మాట్లాడటం అయిపోయేటప్పటికి మీకు అర్థమవుతది. లార్డ్ జీసస్ క్రైస్ట్‌లోనే బలముంది. అంతేకాదు, నెక్స్ట్ మనం చూసామనుకోండి, దేవుని వాక్యము మన యందు నిలవటం అంటే ఏంటంటే, క్రీస్తును గూర్చిన వాక్యము సమృద్ధిగా మన జీవితాల్లో నివసించటమే. అంతేకాదు, లాస్ట్ పాయింట్ గూడా ఉంది గదండీ. లాస్ట్ పాయింట్ ఏంటంటే, దుష్టుణ్ణి ఎవరు జయించారు దుష్టుణ్ణి? ఎవరు జయించారు దుష్టుణ్ణి? లార్డ్ జీసస్ క్రైస్టే జయించాడు. మరలా చెప్తున్నాను, ఈ బ్లెస్సింగ్స్ అన్నీ ఎవరు ఎంజాయ్ చేయగలరంటే, ఇవన్నీ ఎవరికున్నాయంటే, ఎవరైతే లార్డ్ జీసస్ క్రైస్ట్‌లో ఉన్నారో, ఎవరైతే ఆయన్ని ఎరిగారో, నీ యందు విశ్వాసం ఉంచారో, వారు మాత్రమే నిజంగా బలం కలిగినటువంటి వారు. దేవుడు కూడా కోరుకుంటున్నాడు మనము బలవంతులుగా ఉండాలని. నిజానికి ఆయన కోరుకోవటం కాదు. ఆయన ఏమంటున్నాడంటే, ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ యు ఆర్ స్ట్రాంగ్ అంటున్నాడు. అంటే నువ్వు క్రీస్తులో ఉంటే గనక నువ్వు
బలవంతుడివే, నువ్వు బలవంతురాలువే. ఆయన యందు విశ్వాసం ఉంచిన, ఇందాక 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాసం గురించి. విశ్వాసం ఎవరైతే ఉంచుతారో వారు బలవంతులు అనేటువంటి మాట మనం మరలా మరలా చూసేటువంటి మాట అనమాట. బలము అనే మాట నిజానికి మనం సృష్టిలో ఒకే ఒక వ్యక్తికి అట్రిబ్యూట్ చేయాలి. బలము అనే పదము ఎవరికంటే దేవుడు ఒక్కడే బలవంతుడు. దేవుడు పరాక్రమశాలి, ఆయన యోధుడు, ఆయన బలవంతుడు. బలము అనేటువంటి మాట మనం వాడాలంటే ఎవరికి వాడాలంటే దేవుడికి ఒక్కడికే వాడాలి. ఓల్డ్ టెస్టమెంటు, న్యూ టెస్టమెంటు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనం దేవుడిని ఎప్పుడు కూడా ఎలా చూస్తామంటే చాలా బలవంతుడుగా చూస్తాము. సో ఇప్పుడు ఆయన బలవంతుడు కదా, ఆయన బలవంతుడైతే మరి నేను బలవంతుడిని ఎలా అవుతాను? బలవంతుడిని అవ్వాలంటే నేనేం చేయాలి? నేనేం చేస్తే బలవంతుడిని కాగలను? ఏం చేస్తే కాగలనంటే నేను ఆయనలో ఉంటే, నేను ఆయనకు అంటు కట్టబడి ఉంటే ఆయన బలము నా బలము అవుతుంది. ఆయనే నా పక్షాన నిలబడి నన్ను బలవంతుడిని, బలవంతురాలని చేస్తాడు. సో అదే నేనంటుంది, క్రీస్తుని ఎరిగి క్రీస్తులో నివసించటమే మనము బలవంతులంగా ఉంటామండి. మనకు స్ట్రెంగ్త్ అంతా కూడా అక్కడే వస్తది. దానియేలు గ్రంథంలో మనం చూసాము. ఆల్రెడీ ఈ వచనాన్ని నేను లాస్ట్ సండే చదివాను. ఆయనను ఎరిగిన వారు అనేటువంటి 11వ అధ్యాయము 32వ వచనంలో ఏమని చూసాము? తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేద్దరు. మీరు చూసారండి. అంటే మనకు బలము ఎలా వస్తుందంటే మన దేవుణ్ణి తెలుసుకోవడం వల్లనే వస్తుంది. ఆయనతో కనెక్ట్ అవ్వడం వల్లనే వస్తుంది. ఆయనలో ఉండటం వల్లనే వస్తుంది. ఆయనను గూర్చిన జ్ఞానము సంపాదించుకోవడం వల్లనే మనకి బలము వస్తుంది. దేవుడు కూడా మనం బలవంతులుగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు. మనము ఓల్డ్ టెస్ట్మెంట్లో, న్యూ టెస్ట్మెంట్లో దేవుడిని బలవంతుడిగా చూస్తాము, దేవదూతలను బలవంతులుగా చూస్తాము. నిజానికి ఎవరైతే ఆయన మీద ఆధారపడి ఆయన కోసం బ్రతుకుతున్నారో వారిని బలవంతులుగా చూస్తాము. డానియేల్ బలవంతుడు కాదా? లేకపోతే హన్నా బలవంతురాలు కాదా? ఎవరు బలవంతుడు కాదు? అందరూ బలవంతుడు. రూతు బలవంతురాలు కాదా? సో మీరు జాగ్రత్తగా ఆలోచించారనుకోండి, దీని మీనింగ్ ఏంటంటే ఎవరైతే దేవుణ్ణి తెలుసుకుంటారో, ఎవరైతే దేవుని కోసం బ్రతుకుతారో, దేవుని కోసం గొప్ప కార్యాలు చేస్తారో వారు బలవంతులు. దేవుడు ఏమంటున్నాడంటే మీరు ఆల్రెడీ బలవంతులు అని చెప్తున్నాడు. ఎందుకంటే మీరు నిజమైన దేవుడి దగ్గరికి వచ్చారు, ఆయనను ఎరిగారు కాబట్టి, ఆయన తెలుసుకున్నారు కాబట్టి మీరు బలవంతులు. మల్టిపుల్ టైమ్స్ ఆయన మనం బలవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనంలో మనం ఈ మాట చూస్తాం. ఆయన కోరిక మనం బలవంతులుగానే ఉండాలనుకుంటున్నాడు. మనం బలహీనులుగా ఉండాలని అనుకోవట్లేదు ఆయన. 16వ అధ్యాయం 13వ వచనంలో మెలకువగా ఉండుడి, విశ్వాసమునందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. అండర్లైన్ చేసుకోండి దయచేసి. ఆయన మనం బలవంతులు అని చెప్తూనే ఇంకొక సైడ్ ఏమంటున్నాడు? మీరు బలవంతులుగా ఉండండి అని కూడా చెప్తున్నాడు. బలవంతులై ఉండుడి అని చెప్తున్నాడు. ఎందుకంటే అది మనకు క్రీస్తులో దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము మనకు బలం ఎక్కడి నుంచి వస్తుందో చెప్తుంది అనమాట. ఈ వచనము నెక్స్ట్ వర్స్ కూడా మనము బలవంతులు అవడానికి కారణం ఏంటో చెప్తుంది, మనకు బలము ఎక్కడి నుంచి వస్తుందో కూడా చెప్తుంది. 6వ అధ్యాయం 10వ వచనంలో తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. ఆయన బలవంతుడు. ఎవరైతే ఆయన యందు ఉన్నారో వాళ్ళు బలవంతులు. మనము బలవంతులము కావాలంటే ఏం చేయాలి? ఆయన యందు ఉండాలి. ఆయన యందు ఉండాలి. చూడండి, మరలా చెప్తున్నాను, లాస్ట్ సండే చెప్పిన మెసేజ్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఎవరైతే దేవుణ్ణి ఎరుగుతారో, ఎవరైతే దేవుని గూర్చిన జ్ఞానము సంపాదించుకుంటారో వారు బలవంతులేనండి. వారు బలవంతులు అవుతారు. ఎందుకంటే ఆయనను తెలుసుకుంటున్నారు, ఆయన యందు ఉంటున్నారు. ఆయన తెలుసుకొని ఆయన యందు ఉండారు కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే ఆయన మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండి. ఎవరైతే ఆయన యందు అంటే చూడండి, మనము ఐక్యత అంటాం కదా. ఐక్యత అంటే అర్థమవుతుందా? యూనియన్ అంటాం. యూనియన్ విత్ గాడ్ ఆర్ యూనియన్ విత్ క్రైస్ట్ అంటాం. ఆయన యందు, ఆయనలో అనే మాటలు ఉన్నాయి కదండి. మనము క్రీస్తునందు ఉన్నాం కాబట్టి మనము దేవుని యందు ఉన్నాము. క్రీస్తునందు ఉన్నాం కాబట్టి మనము దేవుడి శక్తిని పొందుతున్నాము. దేవుని శక్తిని ఈ లోకానికి మనం అనుభవిస్తున్నాము. ఈ లోకానికి దేవుని యొక్క శక్తిని కూడా మనము చూపిస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో వాళ్ళందరికీ ఏం జరిగింది అనుకున్నారు? విశ్వాసం ద్వారా వాళ్ళు దేవుళ్ళో ఉన్నారు కాబట్టి విశ్వాసం ద్వారా వాళ్ళ బలం ఏంటో దేవుడు లోకానికి చూపించాడు అనమాట. సో ఇక్కడ కూడా ఆయన అంటుంది ఏంటంటే ప్రతి విశ్వాసి దేవుడు బలవంతుడిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ బలము మన లోపల లేదు, ఇన్హెరెంట్గా లేదు. ఇట్ ఈస్ నాట్ ఇన్సైడ్ అస్, ఇట్ ఈస్ నాట్ అ పవర్ దట్ వీ హ్యావ్, వీ పొజెస్. ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ కమింగ్ టు అస్
త్రూ జీసస్ క్రైస్ట్, బికాజ్ వీఆర్ ఇన్ హిమ్. ఆయనలో ఉన్నాం కాబట్టి మనకు దేవుని యొక్క శక్తి క్రీస్తు ద్వారా మనలోకి ప్రవహిస్తూ ఉంది. కాబట్టి మనము శక్తిమంతులంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. బలహీనులుగా మనము ఉండకూడదు. నిజంగానే ఆయన ఎరిగిన వారు బలము కలిగి ఆశ్చర్య కార్యాలు చేస్తారు, గొప్ప కార్యాలు చేస్తారు. ఇంకొక వచనాన్ని కూడా నేను చదువుతాను. దేవుడు మనము బలవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు అనేటువంటిది నేను ఆల్రెడీ చెప్పాను. ఈ వచనము ఎక్స్‌ప్లెయిన్ గూడా చేశాను. నాకు గుర్తుండి ఒక మెసేజ్ చెప్పాను దీని మీద. ఇదే వచనం మీద ఒక మెసేజ్ 50 మినిట్సో, 60 మినిట్సో మెసేజ్ చెప్పాను. తిమోతికి రాసిన రెండవ పత్రిక, రెండవ అధ్యాయము, మొదటి వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. చూడండి, మీకు ఇక్కడ నేను ఎక్స్‌పోజిషన్ చేయట్లేదు గానీ, మీరు అక్కడికెళ్ళి ఆ మెసేజ్ వినండి. 1 అవర్ మెసేజ్ ఉంటది. ఆయన అంటాడు, ఏమంటున్నాడు? యువర్ స్ట్రెంగ్త్ ఈస్ ఇన్ గాడ్స్ గ్రేస్. నీ బలం ఎక్కడుంది? దేవుని కృపలో ఉంది. దేవుడిలో ఉంది నీ బలము, కరెక్టే. ఇక్కడ అంటాడు, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. చూడండి, నా జీవితంలో నాకు ఇష్టమైనటువంటి 2 పదాలు, ఒకటి యెహోవా మంచివాడు, 2 ఆయన కృప. మనమేమి చేయలేము. మనమేమి చేయలేము. మనం బలవంతులం గూడా కాదు. మనం ఎంత బలవంతులమో ఒక రాత్రి నిద్రపోకుండా ఉంటే తెలుస్తది. తల తిరుగుతుంటది. పిచ్చి పిచ్చిగా ఉంటది. ఇంట్లో ఎవరితో పడితే వాళ్ళతో ఎలా పడితే అలా మాట్లాడుతుంటాము. మొత్తం ఒక్క రాత్రి, 2 రాత్రులు నిద్ర లేకపోతేనే మనం అలా అయిపోతాం. మనం బలవంతులం ఏంటి? మీరు జిమ్‌కెళ్ళే వాళ్ళని గూడా అడగండి. జిమ్‌కెళ్ళే వాళ్ళని ఒక వారం రోజులు నిద్రపోవద్దని చెప్పండి. బలవంతుడు దేవుడొక్కడే. ఎవరైతే దేవుని కృప మీద ఆశ పెట్టుకొని, దేవుడు కృపలో వారి జీవితాలను కట్టుకుంటారో వాళ్ళు బలవంతులు. నిజంగానే బలవంతులు. చూడండి, ఇదంతా మరలా మనల్ని ఎక్కడికి తీసుకొస్తుందో చెప్పమంటారండి? ఇదంతా తీసుకొస్తుందేంటంటే, నువ్వు లార్డ్ జీసస్ క్రైస్ట్‌ని ఎరిగి, లార్డ్ జీసస్ క్రైస్ట్‌ని గూర్చిన జ్ఞానము సంపాదించుకొని, పౌలు అంటాడు కదా! అతి శ్రేష్టమైన క్రీస్తును గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు కదా! ఆయనను తెలుసుకొని, నువ్వు ఆయనను పోలి ఆయనలో నువ్వు జీవించావంటే నువ్వు బలవంతుడివే. ఆయన అంటున్నాడు, నిజానికి మీరు బలవంతులు అవుతారు అని కూడా అనట్లేదు. యోహాన్ ఏమంటున్నాడంటే మీరు బలవంతులు అంటున్నాడు. ఎందుకని? మీరు క్రీస్తులో ఉన్నారు కాబట్టి. క్రీస్తు సమస్తము మీకోసం సంపాదించాడు కాబట్టి, ఆయన యందున్న బలమును మనం పొందుకుంటున్నాం కాబట్టి, మనలో ఉంది కూడా ఆయనలో ఉన్న బలమే కాబట్టి, ఆయన ఏమంటున్నాడంటే మీరు బలవంతులు అని చెప్తున్నారు. దయచేసి దేవుడు మరలా మరలా మనల్ని కోరుకుంటున్నాడు. నేను చాలామంది జీవితాల్లో కష్టాలొచ్చినప్పుడు కుప్పకూలిపోతారు. ఎందుకంటే వాళ్ళకి దేవుడు తెలీదు. చాలామంది వాళ్ళ జీవితాల్లో కష్టం వచ్చినప్పుడు దేవుడిని ప్రశ్నిస్తారు. ఎందుకంటే వాళ్ళకు దేవుడు తెలీదు. చూడండి, మన జీవితాల్లో వచ్చే కష్టాలు కొన్నిసార్లు చిన్న చిన్నవి రావు. అంటే నిద్ర లేని రాత్రులు గడిపేటువంటి కష్టాలు చాలా వస్తాయి. ఒకసారి రావు, మరలా చెప్తున్నాను. మీరు మీరు చిన్నగా మొదలైన దగ్గర నుంచి మీరు చనిపోబోయేటప్పటికి 70 సంవత్సరాల్లో రకరకాల రూపాల్లో వస్తాయి మన జీవితాల మీదకి కష్టాలు. ఆ కష్టాలన్నిటిని నువ్వు తట్టుకుంటూ ఈ లోకానికి నువ్వు దేవుడిని చూపించాలంటే నీకెంత బలం కావాలి? లేకపోతే నువ్వు ఆ కష్టాల్లోనే కుప్పకూలిపోతావు. దేవుడేమంటున్నాడంటే, లేదు లేదు, మీరు బలవంతులు. దేవుడిలో మీరు బలవంతులు. ఆయన కృపలో మీరు బలవంతులు. ఆయన యందున్నారు గాబట్టి మీరు బలవంతులు. అంటే ఏమంటున్నాడంటే, మనం ఎలాగైతే రోజు జిమ్‌కెళ్ళి 2 గంటలు జిమ్‌లో ఎక్సర్‌సైజ్ చేస్తామో, మనం ఏం చేయాలో తెలుసా? రోజు ఆయన దగ్గరికెళ్ళి ఒక 2 గంటలు ఆయనతో కూర్చోవాలి. ఆయనతో సహవాసం చేయాలి. ఆయనెవరో తెలుసుకోవాలి. ఆయన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఏంటి? దేవుని వాక్యము దివారాత్రులు ధ్యానిస్తూ, మన దేవుడిని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు నిజంగానే బలవంతులు. బలవంతులు అనేటువంటి మాట ఇంపార్టెంట్ మాట. సో, నెక్స్ట్ మాటకి వెళ్దాం. మనం బలవంతులము అని ఆల్రెడీ చెప్పేసాడాయన. మనం బలవంతులు అవుతామని కాదు. ఆల్రెడీ వి ఆర్ స్ట్రాంగ్ పీపుల్. తర్వాత నెక్స్ట్ 2 వచనాలు చూడండి. ఇప్పుడు మనకు ఆ బలము ఎలా వస్తదో గూడా నేను అనుకుంటాను నెక్స్ట్ పాయింట్ వివరిస్తుంది. ఏమంటాడు నెక్స్ట్ పాయింటు? దేవుని వాక్యము మీ యందు నిలిచి నిలుచుచున్నది. మీ దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. అంటే మీలో దేవుని వాక్యము ఉంది. దేవుని వాక్యం ఉంది. మనకు బలము ఎలా వస్తది? ఎలా వస్తది మనకు బలం? అసలు దేవుడెవరో నీకెలా తెలుస్తాడు? నువ్వెవరో నీకెలా తెలుస్తది?
దేవుడు నీ కోసం ఏం చేశాడో నీకు ఎలా తెలుస్తుంది? దేవుని వాక్యము. చూడండి ఈ పాయింట్, ఈ 4గో పాయింట్ ఉంది కదండీ! ఈ 4గో పాయింటే రీజను మనం ఎక్స్‌పాజిటరీ ప్రీచింగ్ చేయటానికి. ఎక్స్‌పాజిటరీ ప్రీచింగ్ చేయటానికి కారణం ఏంటంటే, దేవుని వాక్యము ఆయన బిడ్డల హృదయాలలో సమృద్ధిగా నివాసము చేయాలని, నివసించాలని. సో, ఆ వాక్యము మనకు అర్థమైతే గాని, ఆయనెవరో మనకు అర్థమవుతాడు. మనకేం చేస్తున్నాడో మనకు అర్థమవుతుంది. లేకపోతే మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో, మనం ఎక్కడికెళ్తున్నామో ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే ఏం జరగాలి మన జీవితాల్లో? దేవుని వాక్యము మనకు సమృద్ధిగా నివసించాలి. మనము వాక్యంలో నివసించాలి. వాక్యం మనలో నివసించాలి. ఇది తప్పకుండా మనల్ని ఏమడుగుతుందంటే దేవుని వాక్యం అంతా మీరు చదవాలి. దేవుని వాక్యం అంతా మీరు అర్థం చేసుకోవాలి అనేటువంటిది మనం ఇక్కడ చూస్తామనమాట. మీరు చూడండి మొదటి అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంది కదా! మనం పాపము చేయలేదని చెప్పుకునే యెడల ఆయన్ని అబద్ధికునిగా చేయువారమగుదుము. మరి ఆయన వాక్యం మనలో ఉండదు. ఆయన వాక్యం మనలో నివసించాలంటే, ఉండాలంటే మనం ఆయన్ని నమ్మాలి. మనం ఆయన నమ్మకుండా ఆయన వాక్యం మనలో నివాసం చేయదు. మనము సత్యము సువార్త ప్రకటించబడినప్పుడు, దేవుడెవరో చెప్పబడినప్పుడు, సిలువలో దేవుని కుమారుడు ఏం చేశాడో మనకు చెప్పబడినప్పుడు, మనము దాన్ని నమ్మాము. నమ్మి హృదయాల్లోకి తీసుకున్నాము. హృదయాల్లోకి తీసుకోవడం ద్వారానే మనకు పాప క్షమాపణ దొరికింది. సిలువ దగ్గరికి వచ్చాము. మనము దేవుడిని తెలుసుకుందే వాక్యం ద్వారా. మనం దేవుడి దగ్గరికి వచ్చిందే వాక్యం ద్వారా. ఆయన ఏమంటాడంటే, ఆ వాక్యము మీలో నివాసము చేయాలి. ఆ వాక్యం సమృద్ధిగా మీలో నివాసం చేయాలి అనేటువంటిది మరలా మరలా ఆయన చెప్తున్నటువంటి పాయింట్. రెండో అధ్యాయము 24వ వచనం. ఇదే పత్రికలో రెండో అధ్యాయం 24వ వచనంలో ఒక మాట అంటాడు. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడు అనే మాట ఉంది. నిలువనీయుడు అంటే అర్థం ఏంటి? మీరున్న వాక్యాన్ని మీలో ఎప్పటికీ నిలవనివ్వండి. అంటే ఆ వాక్యం మీలో నిలిచి ఉండాలి. వాక్యం ద్వారానే దేవుడు తన కార్యాన్ని మన జీవితాల్లో చేస్తున్నాడు. యోహాను రాసిన రెండవ పత్రిక 9వ వచనం చదువుతాను. యోహాను రాసిన రెండవ పత్రిక 9వ వచనం. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక అనే మాట ఉంది. నిలిచి ఉండక అంటే అర్థం ఏంటి? నిలబడి ఉండక. దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. ఆయన బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించాడు. చూడండి అంటే మనము దేవుని వాక్యములో నిలిచి ఉండటము ఎంత ప్రాముఖ్యమో ఈ వచనాలు మనకి తెలియజేస్తా ఉన్నాయి. ఆయన వాక్యంలో నిలిచి ఉండటము, నిత్యము ఆయన వాక్యమును ధ్యానిస్తూ నిలిచి ఉండటము ఎంత ప్రాముఖ్యమో. యోహాను సువార్త 5వ అధ్యాయం 38వ వచనంలో నిజంగా అవిశ్వాసులు ఆయన వాక్యంలో నిలిచి ఉండలేరండి. అవిశ్వాసి ఆయన వాక్యాన్ని ఇష్టపడడు. అవిశ్వాసి హృదయంలో దేవుని వాక్యం ఉండదు. ఎవరైతే దేవుణ్ణి తెలుసుకుంటారో వాళ్ళ దగ్గరే దేవుని వాక్యం ఉంటది. దేవుని వాక్యం సమృద్ధిగా నివాసము చేస్తదనమాట. 5వ అధ్యాయము 38వ వచనమా? 38వ వచనంలో ఈ మాట అంటాడు. ఏమంటాడంటే, ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. ఎవరిలో నిలిచి ఉంటది ఆయన వాక్యము? ఎవరైతే దేవుని కుమారుడిని నమ్ముతారో, సిలువను, ఆయన మరణమును, ఆయన పునరుద్ధానమును ఎవరైతే నమ్ముతారో వాళ్ళలోనే దేవుని వాక్యము నిలిచి ఉంటది. చూడండి యోహాను రాసిన రెండవ పత్రికలో కూడా ఏమన్నాడు? క్రీస్తు యొక్క వాక్యమును విడిచిపెట్టారంటే వాళ్ళు అవిశ్వాసులే అన్నాడు కదా! అన్నాడా లేదా? యోహాను రాసిన రెండవ పత్రిక 9వ వచనంలో ఏమన్నాడు? క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. సో ఎవరిలో దేవుని వాక్యము నివాసం ఉంటది? దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తిలోనే దేవుని వాక్యము నివాసం ఉంటది. అంటే నిలిచి ఉంటది. వాళ్ళతో ఉంటది. అబైడింగ్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళతో ఉండటము, వాళ్ళలో ఉండటము. చూడండి మీలో గనక నాకు దేవుడి వాక్యం తెలీదు, నాకు నిజంగా దేవుని వాక్యమే తెలీదన్నారనుకోండి, ఒక కారణం ఏమై ఉండొచ్చంటే మీరు విశ్వాసి అయి ఉండకపోవచ్చు. ఎందుకంటే విశ్వాసి జీవితంలో దేవుని వాక్యము నివాసం చేస్తది. అంతేకాదు దేవుని వాక్యం సమృద్ధిగా నివాసం చేస్తది. వాళ్ళకి దేవుని వాక్యం మీద చాలా ఆశ ఉంటదనమాట. దేవుని వాక్యం చదవాలని, దేవుని వాక్యం వినాలని, మరలా విని రాసుకోవాలని ఈ తృష్ణ ఉంటది వాళ్ళకి. ఆ తృష్ణ ఉన్నప్పుడు ఏమవుతదంటే మనము ఆయన వాక్యంలో నిలిచి ఉంటామనమాట. ఎందుకంటే మరలా మరలా ఆయన వాక్యం దగ్గరికే వెళ్తుంటాం. ఎందుకంటే ఆయన ఎవరో తెలుసుకోవాలంటే ఆయన వాక్యమే, బలవంతులుగా ఉండాలంటే ఆయన వాక్యమే, దుష్టుడిని జయించాలంటే ఆయన వాక్యమే. అవునా కదా? ఆయన వాక్యం ద్వారానే
సమస్తము జరుగుతున్నాయి. లేకపోతే ఎలా జరుగుతుంది? చూడండి, దుష్టుడిని జయించాలంటే వాక్యం అవసరం లేదా? దుష్టుడిని జయించాలంటే వాక్యం కావాలా వద్దా? మీకెలా తెలుసు కావాలని, దుష్టుడిని జయించాలంటే వాక్యం కావాలని మీకెలా తెలుసు? ఎలా తెలుసో చెప్పమంటారా? లార్డ్ జీసస్ క్రైస్ట్ వాక్యం వాడాడు. ఆయన దగ్గరికొచ్చినప్పుడు. వాడు ఆయనను శోధించటానికి వచ్చినప్పుడు లార్డ్ జీసస్ క్రైస్ట్ దేన్ని వాడాడు? వాడిని పక్కకు నెట్టేయడానికి. అంటే వాక్యం తెలియాలా వద్దా? వాడిని జయించాలంటే? తెలియాలి. బలవంతులుగా ఉండాలంటే వాక్యం తెలియాలా లేదా? తెలియాలి. మీ పాపములు క్షమించబడినవని మీకు తెలియాలన్నా కూడా దేవుని వాక్యం తెలియాలి. దేవుడెవరో మీకు తెలియాలంటే దేవుని వాక్యం తెలియాలి. కానీ ప్రభు ఏమంటున్నాడంటే అవిశ్వాసులో వాక్యము ఉండదు. విశ్వాసులో మాత్రమే దేవుని వాక్యము నిలిచి ఉంటది. మీరు చూడండి 119వ కీర్తన 9వ వచనం మీకు గుర్తుంది కదా! 9వ వచనం చాలా ఇంపార్టెంట్ వర్స్. మనం యవ్వనస్తుల గురించి మాట్లాడతాడు అక్కడ గూడా. ఇప్పుడు ఇక్కడ యవ్వనస్తులు బలవంతులని ఎలా అంటున్నాడు, అక్కడ కూడా ఏమంటున్నాడు 119వ కీర్తన 9వ వచనంలో, యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు. ఎలా అంట? నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూసుకొనుట చేతనే కదా! అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి పరిశుద్ధుడు కావాలంటే, మన నడత జాగ్రత్తగా భద్రంగా ఉండాలంటే ఇదేం చేయాలంట? వాక్యమును బట్టి మన జీవితాన్ని జాగ్రత్తగా కట్టుకోవాలి. అంటే అర్థం ఏంటంటే, వాక్యము మనలో నివసించాలి. సమృద్ధిగా దేవుని వాక్యము మన హృదయాలలో నివసించాలి. నిలిచి ఉండాలి. దేవుని వాక్యం మన యందు నిలిచి ఉండాలి అనేటువంటి పాయింటు ప్రభు మరలా మనకు చెప్పేటువంటి ఇంపార్టెంట్ ట్రూతే. మీరు 8వ అధ్యాయంకి రండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనంలో ఈ మాట ఉంటుంది. యేసు తనను నమ్మిన యూదులతో, జాగ్రత్తగా గమనించండి. తనను నమ్మిన యూదులతో ఏమన్నాడు? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించుదురు. చూడండి, మనము సత్యమును గ్రహించాలంటే, నిజముగా దేవుని బిడ్డలమై ఉండాలంటే దేంట్లో నిలిచి ఉండాలి? మనం వాక్యమందు నిలిచి ఉండాలి. వాక్యమందు నిలిచి ఉండాలి. అంటే వాక్యము మన హృదయాల్లో సమృద్ధిగా నివాసం చేయాలంటే, క్రీస్తు యొక్క వాక్యం మన జీవితాల్లో సమృద్ధిగా నివాసం చేయాలంటే ఏం చేయాలి మనము? దేవుని వాక్యము చదవాలి. దేవుని వాక్యం వినాలి. దేవుని వాక్యం ధ్యానించాలి. కంఠస్థం చేయాలి. మన హృదయాల్లో పెట్టుకోవాలి. అలాగే కదా దేవుడు ఎవరో తెలుస్తాడు. ఇప్పుడు నేను మీకా గ్రంథం చెప్తున్నాను. మీకా గ్రంథంలో దేవుడు ఎంత గొప్పవాడో మీకు అర్థం కావాలనుకోండి, మీకా గ్రంథం అంతా వినాలి కదా! వింటే కదా మీకు తెలుస్తాడు దేవుడు ఎవరో, ఆయన ఎలా స్పందిస్తాడో, ఆయన లక్షణాలు ఏంటో, ఎవరి ఎడల ఆయన కృప చూపిస్తాడో, ఎవరిని శిక్షిస్తాడో, ఏం చేస్తాడో, ఇవన్నీ మీకు తెలియాలనుకోండి, మీకా గ్రంథం అంతా కూడా మీరు జాగ్రత్తగా వినాలి. మరి మీకా గ్రంథం ఎక్కడుందో కూడా బైబిల్లో తెలియలేదనుకోండి, దేవుని వాక్యం ఎలా నివాసం చేస్తుంది మీలో? మీరు దేవుని వాక్యంలో ఎలా నివాసం చేస్తారు? జరగదు కదా! నేను విశ్వాసినని చెప్తూ, నేను దేవుడిని నమ్ముకున్నానని చెప్తూ, వాక్యమే తెలియదనుకోండి, అంటే అబద్ధము చెప్తున్నామన్నమాట. ఎందుకంటే దేవుడు అక్కడ ప్రభు మరలా చెప్తున్నాడు. అవిశ్వాసికి దేవుడు వాక్యం తెలీదు, విశ్వాసికి దేవుడు వాక్యం తెలుసు అంటున్నాడు. 15వ అధ్యాయంకి రండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట చూస్తాం. ఏమని ఉంటామంటే, నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండటం అంటే ఏంటి అర్థము? వాక్యం నిలిచి ఉండటమే కదా! మనలో వాక్యము ఉండటమే. ఇఫ్ యూ అబైడ్ ఇన్ మీ అండ్ మై వర్డ్స్ ఇన్ యూ అంటున్నాడు. అంటే అబైడింగ్ అంటే ఏంటంటే, ద్రాక్షావల్లిలో తీగలు ఎలాగైతే అంటుకట్టబడి ఉంటాయో, లేకపోతే తీగలు ఎలాగైతే ద్రాక్షావల్లితో కనెక్ట్ అయి ఉంటాయో, ఆయన ఏమంటున్నాడంటే, నా వాక్యం మీలో అలా నిలిచి ఉండాలి. ఉంటే గనక ఆయన ఏమంటున్నాడంటే, మీకు ఏది ఇష్టమో అడగండి, నేను అది ఇస్తానంటున్నాడు. 10వ వచనంలో చూడండి, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొనినట్ల నా ప్రేమ యందు నిలిచి ఉందరు. చూడండి, దేవుడి ప్రేమలో నిలిచి ఉండటం అంటే ఏంటో తెలుసా? ఆయన వాక్యంలో నిలిచి ఉండటమే, ఆయన మాట వింటమే. ఆయన వాక్యంలో నిలిచి ఉన్నవాడు ఆయన ప్రేమలో నిలిచి ఉన్నాడు. ఈ సత్యాన్ని మనము మరలా చూసేటువంటి సత్యమే. నేను మరలా చెప్తున్నాను, మీరు మత్తయి సువార్త 4వ అధ్యాయం చదివితే, ప్రభువు దేవుని వాక్యాన్ని, దుష్టుడు వచ్చి ఆయనను శోధిస్తున్నప్పుడు ఆయన ఎలా దేవుని వాక్యాన్ని వాడి సమాధానం చెప్పాడో మీ అందరికీ అర్థమవుతుంది అనమాట. కొలసీలకు రాసిన పత్రిక చెప్పినప్పుడు కూడా నేను ఈ మాట జ్ఞాపకం చేశాను. 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట మనం చూస్తాం కదా. సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా
నివసింపనీయుడి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం లాస్ట్ పార్ట్‌ని నేను చదివాను ఇప్పుడు. సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అనేటువంటి మాటని మనం చూసామనమాట. చూసారంటే అంటే అర్థం ఏంటంటే ఏమంటున్నాడంటే ఎవరైతే క్రీస్తు దగ్గరికి నిజంగా వస్తారో దేవుడు వారిని సమృద్ధిగా వాక్యముతో నింపుతాడు. ఆయన సమృద్ధిగా వారిని నింపుతాడు. చూడండి, మీరందరూ గూడా దేవుని వాక్యం కింద కూర్చోటానికి, మీరు దేవుని వాక్యము చక్కగా వినటానికి, అర్థం జేసుకోవటానికి కారణం నేను గాదు. నేను గాదు. మిమ్మల్ని దేవుడు ప్రేమించాడు గాబట్టే, మిమ్మల్ని ఆయన దగ్గరికి తెచ్చుకున్నాడు గాబట్టే, మిమ్మల్ని ఎలా పోషించాలో ఆయనకు తెలుసు గాబట్టే, మీలో ఆయన వాక్యము ఎలా నివసించాలో ఆయనకు తెలుసు గాబట్టే, మీరు ఆయన దగ్గరికొచ్చారు గాబట్టే, దేవుని వాక్యం కింద కూర్చొని మీరు వాక్యం వింటున్నారు. అందుకనే దేవుని వాక్యము మీ హృదయాలలో నివసిస్తుంది. నివసించటమే గాదు, మీరు ఆయన వాక్యం యందు నిలిచి ఉన్నారు. చూడండి, మన జీవితాలకు దీపము, మన మార్గానికి దీపము, వెలుగు గూడా దేవుని వాక్యమే గదా! మనకి సమస్తము దేవుడెవరో తెలుసుకోవాలన్నా, అన్నీ తెలుసుకోవాలన్నా గూడా దేవుని వాక్యమే గదా! మీరొకసారి దేవుని వాక్యం ఇలా క్లోజ్ చేసి పక్కన బెట్టండి. మన జీవితాల్లో దేవుని వాక్యం లేదనుకోండి. ఏం తెలుసుకోగలరు మీరు? ఏం తెలుసుకోగలరు ఊహించండి. ఎటు చూసినా చీకటే. ఎందుకు ఈ సృష్టి ఉందో తెలీదు. ఈ సృష్టి ఎనకాల ఎవరున్నారో తెలీదు. ఆయన పేరేంటో తెలీదు. ఆయన లక్షణాలేంటో తెలీదు. భూమి మీద దేశాలెందుకున్నాయో తెలీదు. వివాహం ఎందుకుందో తెలీదు. పిల్లలెందుకున్నారో తెలీదు. కుటుంబం ఎందుకుందో తెలీదు. సంఘం ఎందుకుందో తెలీదు. ఏమీ తెలీదు మనకు. ఇది దేవుని వాక్యము గనక లేకపోతే మనకి ఏమీ తెలీదు. గుర్తుపెట్టుకోండి. మనము చీకట్లో చేతులు ఇలా పెట్టి ఎతుక్కుంటూ తిరుగుతున్న వాళ్ళమే. ఎవరి హృదయాలలో ఆయన వాక్యము సమృద్ధిగా నివాసము చేస్తదో వాళ్ళకు సమృద్ధి వెలుగుంటది. వాళ్ళ కన్నులకు సమృద్ధి వెలుగుంటది. వాళ్ళ హృదయానికి సమృద్ధి వెలుగుంటది. దేవుడు కోరుకుంటున్నటువంటిది ఏంటంటే, ఎవరైతే క్రీస్తులో రక్షించబడ్డారో, వాళ్లకు వాక్యము తెలుసు. వాళ్ళలో వాక్యము నివసిస్తుంది. లేకపోతే వారు దేవుని వాక్యంలో నివాసము చేస్తున్నారు. దేవుడిని తెలియని వారికే దేవుని వాక్యం తెలీదు గానీ, దేవుని కుమారుడి దగ్గరికొచ్చిన వారికి ఆయన వాక్యము వారి యందు నిలిచి ఉంటది అని చెప్తున్నాడనమాట. నిలిచి ఉంటది వాక్యము. ప్రయారిటీ, గివింగ్ ప్రయారిటీ టు గాడ్స్ వర్డ్. నేను చూస్తున్నాను చాలా సార్లు నేను పుల్పిట్‌లో నుంచి కూడా చెప్తున్నాను. దయచేసి మీరు వాక్యం వినండి. మీరు వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. వాక్యములో నిలిచి ఉండండి అని నేను చాలా సార్లు బ్రతిమలాడుతున్నాను, చెప్తున్నాను గానీ, కొంతమంది చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు దేవుడి వాక్యాన్ని. అయ్యో! ఇది దేవుని వాక్యము. దేవుని వాక్యం తెలియకపోతే నేను నశించిపోతాను. మరి ఆ వాక్యంలో నేను దృష్టి ఉంచితే మేలు. రెండో పేతురు రాసిన పత్రికలో విన్నాను. నేను వాక్యము నేర్చుకుంటాను. వాక్యము వింటాను, వాక్యం చదువుతాను, వాక్యం ధ్యానిస్తాను అని నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇంకా కొంతమంది ఎందుకో మరి వాళ్ళ హృదయం కఠినంగానే ఉందనిపిస్తుంది నాకు. కానీ అలా ఉండకండి. అలా ఉన్నారనుకోండి, మీరు ఏమీ తెలియకుండానే ఈ లోకాన్ని విడిచిపెట్టి ఎళ్ళిపోయారనుకోండి. అన్నిటికి మించి దేవుడినే తెలియకుండా విడిచిపెట్టి ఎళ్ళిపోయారనుకోండి, దేవుడికి దూరం అయిపోతారు. కాబట్టి మీరు క్రీస్తుని తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి. దేవుడిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు బలవంతులుగా ఉండటానికి ప్రయత్నం చేయండి. స్ట్రెంగ్త్ అంతా మనకెక్కడొస్తదంటే, దేవుని వాక్యం ద్వారానే మనకు దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఆ బలమంతా, ఆ కృపంతా గూడా చూడండి, నేను ఈరోజు ధైర్యంగా ఉన్నానంటే కారణము దేవుని వాక్యమే. దేవుని వాక్యం తెలియకపోతే నాకు దేవుడు తెలీదు. బలం ఎక్కడి నుంచొస్తుంది? బలం ఎక్కడి నుంచొస్తుందంటే, ఏదైనా తట్టుకోగలిగిన బలం ఎక్కడి నుంచొస్తదంటే, మన దేవుడెవరో మనకి తెలియాలి. తెలిసినప్పుడు ఎలా తెలుస్తాడంటే, ఆయన వాక్యం మనలో ఉండటం ద్వారానే. మనం ఆయన వాక్యంలో నిలబడటం ద్వారా, నిలిచి ఉండటం ద్వారా. మనం నిలబడినప్పుడు ఏం చేస్తున్నామంటే, మనం ఆయన మాట వింటున్నాం. ఆయన వాక్యం చదవటం మాత్రమే కాదు గానీ, ఆయన వాక్యానికి విధేయత చూపిస్తున్నాం. కాబట్టి దేవుడేమంటున్నాడంటే, మీరు వాక్యంలో నిలిచి ఉన్నారు అనేటువంటి మాట చెప్తున్నాడు. చూడండి, మనకు వాక్యం ఉంది. మనల్ని బలవంతులుగా చేస్తున్నాడు. మన పాపాలు క్షమించబడినయి. మనకు దేవుడు తెలుసు. మరి ఇవన్నీ ఉన్నాయనుకోండి. ఇవన్నీ ఉన్నప్పుడు దుష్టుడికి మనం భయపడతామా? దుష్టుడికి భయపడతామా అండి? దుష్టుడి పేరు చెప్పి భయపెట్టే సంఘాలు చాలా ఉన్నాయి గదా! వాడి పేరు ప్రతిసారి వాడతారు. ఏమో మీ జీవితంలో ఏం అమ్మో! దుష్టుడు చేసాడండి. నాకు కార్ పార్కింగ్ దొరకలేదంటే దుష్టుడు చేసాడంట. కార్ పార్కింగ్ దొరకకపోతే దుష్టుడు చేసాడు.
మా అబ్బాయికి వివాహం అవ్వలేదంటే దుష్టుడు చేశాడండి. మా అమ్మాయికి వివాహం అవ్వలేదంటే దుష్టుడు చేశాడండి. నాకు ఉద్యోగం రాలేదంటే దుష్టుడు చేశాడండి. ఆరోగ్యం బాలేదంటే దుష్టుడి కార్యం అంట. మరి అన్నీ దుష్టుడే చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అన్నీ దుష్టుడే చేస్తున్నాడు. మరి దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు లేడు అసలు నీ జీవితంలో. దుష్టుడికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అనుకుంటాను వాళ్ళ ఆలోచనలన్నీ నాశనం చేస్తుంది ఇది కదా! ఈ వచనం ఏం చేస్తుంది వాళ్ళ ఆలోచనలన్నిటిని? నాశనం చేస్తుంది. ఎలా నాశనం చేస్తుంది చూడండి. ఏమంటున్నాడు? మీరు దుష్టుని జయించి ఉన్నారు. జయించారు అంటే అర్థం ఏంటంటే ఎవరు గెలిచారని? జయించింది ఎవరు? జయించింది ఎవరు? మీరు అండి. ఆ! మీరు. ఎవరు జయించారు దుష్టుడిని? విశ్వాసి జయించాడు. ఓడిపోయింది ఎవరు? ఇప్పుడు గెలిచింది ఎవరు? ఇప్పుడు మరి వాడెందుకు అన్నిట్లో వచ్చి నిన్ను ఓడిస్తున్నాడు? విశ్వాసం లేకపోతే నువ్వు అవిశ్వాసివే. అవిశ్వాసి ఎప్పుడు దుష్టుడిని జయించలేడు. సో, విశ్వాసినని చెప్తూ అన్నీ దుష్టుడే చేస్తున్నాడు, అన్నీ వాడికే విజయాలొస్తున్నాయంటే అర్థం ఏంటి ఈ వ్యక్తి? ఆ! అవిశ్వాసి అని అర్థం. గుర్తుపెట్టుకోండి. అన్‌బిలీవర్ అని అర్థం. బిలీవర్ గాదు. బిలీవర్ అయితే ఏమంటాడంటే, బిలీవర్ అయితే మాట్లాడే మాటేంటంటే, దేవుడు చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే, మీరు వానిని జయించారు. మీరు వెంటనే ఏమంటారో తెలుసా? మీరు వెంటనే ఏమంటారు, పాస్టర్ గారు మీరు ఫస్ట్ పీటర్ చెప్పినప్పుడు చెప్పారు గదండీ! వాడు గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వాడు మామూలోడు గాదు పాస్టర్ గారు. మీకు తెలీదు వాడు ఎలాంటోడో. అమ్మో! వాడు వెరీ పవర్‌ఫుల్ పర్సన్ అండి. నాకెందుకు తెలీదు వాడు పవర్‌ఫుల్ పర్సన్ అని? పవర్‌ఫుల్ పర్సన్ కాదని నేను అన్నానా? నేను అంటుందేంటంటే వాడు వెరీ పవర్‌ఫుల్ పర్సన్. వాడు నెట్‌వర్క్ గానివ్వండి, వాడి ఇంటెలిజెన్స్ గానివ్వండి, వాడు చేసే పనులు గానివ్వండి, అంటే వాడు కనికరించేటువంటి పర్సన్ కాదు. ఆడు కనికరం అనే మాటకి ఆడికి అర్థం తెలీదు. దయ, జాలి, కనికరం ఆ మాట తెలీదు. ఇప్పుడు చూడండి సింహము గొర్రె మీద పడిందనుకోండి. కనికరము, జాలి, దయ అని కూర్చొని ఆలోచిస్తదా? నా మనస్సాక్షి నన్ను ఒప్పుకోవట్లేదు దీనికి తినటానికి. అమ్మో! అలా ఎలా తింటాను అని కూర్చొని ఆలోచిస్తదా అండి? ఆలోచిస్తదా? ఆలోచించదు. మీకెప్పుడైనా అనిపించిందా? అసలు నిజంగా సింహానికి మనస్సాక్షి ఉందా అని ఎప్పుడైనా అనిపించిందా? సింహానికి మనస్సాక్షి ఉందా? వాడు దుష్టుడు వెరీ పవర్‌ఫుల్. మీరు గుర్తుపెట్టుకోండి మరలా చెప్తున్నాను. వాడు చాలా పవర్‌ఫుల్. పవర్‌ఫుల్లే. పవర్‌ఫుల్ మాత్రమే కాదు. వాడు మన జీవితాలలో మనల్ని ఎక్కడ దొరుకుతాడా అని ఎతుకుతున్నాడు. అది గూడా నిజమే. డానియేల్ సూర్య ఎక్కడ దొరుకుతాడు? ఒక్కసారి దొరికాడంటే చీల్చి ముక్కలు, ముక్కలు చేసి లాగి కింద పడేసి నాశనం చేసేస్తాను డానియేల్ సూర్యని. ఎతుకుతున్నాడు. వెతుకుతున్నాడు. నన్నే గాదు. ఒక్కొక్కళ్ళని మిమ్మల్ని అందరిని గూడా నాశనం జేసి, వాడెళ్ళేటువంటి నాశనానికి మిమ్మల్ని గూడా తీసుకెళ్ళాలని, మీ వెనకాల గూడా పరిగెడుతున్నాడు. అది నిజమే. అదంతా నిజమే. కాకపోతే లోకంలో వాడు పవర్‌ఫుల్ అనేటువంటిది మనకు తెలుసు. మరలా నేను యోహాను రాసిన మొదటి పత్రికలో నుంచి కొన్ని సత్యాలు మీకు చూపించడానికి ప్రయత్నం జేస్తాను. వాడు పవర్‌ఫుల్ కాదని నేను అనట్లేదు. కానీ దేవుడేమంటున్నాడంటే, వాడిని ఆల్రెడీ మీరు జయించారు అని చెప్తున్నాడు. వాడు వాడు ఓడిపోయినటువంటి వాడు. జయించిన వారం మనం. ఓడిపోయినటువంటి వాడు. అసలు ఏంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా ఇంత పెద్ద సింహాన్ని, ఇంత పెద్ద శక్తిమంతుడిని మనం ఎలా జయించాము? ఎలా జయించామని అర్థం చేసుకోవాలి మనం. అసలు ఎలా జరిగిందిది? ఎక్కడ జరిగింది? ఎవరి ద్వారా జరిగింది? ఏంటిది? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మీరు చూడండి. వీడి గురించినటువంటి కొన్ని వచనాలు మనం యోహాను రాసిన మొదటి పత్రికలోనే మనకు మరలా మరలా కనిపిస్తాడు వీడు. వీడు మొదటిసారి కనపడటం కాదు. 3వ అధ్యాయం 8వ వచనంలో చూడండి ఒకసారి. అపవాది 4వ మాటలో సాతాను అని ఉంది కదండీ! 3:8లో ఏముంది? అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక, పాపము చేయువాడు అపవాది సంబంధి. చూసారండి? మీరు జాగ్రత్తగా గమనించండి. వాడు పాపము చేయుచున్నాడు. వాడు పాపాన్ని ప్రేరేపిస్తాడు. మనుషుల్ని టెంప్ట్ చేస్తాడు. పాపాన్ని ప్రేరేపిస్తాడు. పాపం చేసేటువంటి వాడు అపవాది సంబంధి. కానీ 3వ అధ్యాయం 8వ వచనమే ఇంకొక సత్యం కూడా చెప్తుంది. అపవాది యొక్క క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడు
ప్రత్యక్షమైన వాడిని నాశనం చేయటానికి, వాడి క్రియలను నాశనం చేయటానికే దేవుని కుమారుడు వచ్చాడు. ఆయన వచ్చిందే వాడి క్రియలను నాశనం చేయడానికి దేవుని కుమారుడు వచ్చాడు. సో, మనకి వాడేం చేస్తున్నాడో అర్థమవుతుంది. దేవుడేం చేస్తున్నాడో కూడా అర్థమవుతుంది. ఒకే వచనంలో 2 ఒకే చోటకొచ్చినియనమాట. 3 అధ్యాయం 12 వచనంలో కూడా మళ్ళీ చూస్తాం. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు పాపం చేయటమే కాదు. వీడేం చేస్తాడు? చంపుతాడు. వీడు అబద్ధికుడు, నరహంతకుడు. గుర్తుపెట్టుకోండి. వీడు మామూలు వాడు కాదు. వీడు అబద్ధం చెప్తాడు, చంపుతాడు. ఆదాము అవ్వకు కూడా అబద్ధమే చెప్పాడు. చంపుతాడు. ఈజ్ ఎ మర్డరర్, ఆల్సో ఈజ్ ఎ లయర్. ఈజ్ బోత్ లయర్ అండ్ ఎ మర్డరర్. సో, వీడు మామూలు వ్యక్తి కాదు. వీడిని జాగ్రత్తగా మనము అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. 5వ అధ్యాయము 18వ వచనం, 5వ అధ్యాయం 19వ వచనం. దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకొని గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. చూసారండి? మనము దేవుని మూలంగా పుట్టినవాడు ఏం చేసుకుంటాడంట? తన్ను తాను భద్రం చేసుకుంటాడంట. అందుకని వాడు ఆ వ్యక్తిని తాకలేడు. 19వ వచనం. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదని ఎరుగుదుము. జాగ్రత్తగా గమనించండి. వాడు పవర్ఫుల్ అని చెప్పాను కదా! లోకమంతా ఎవరిలో ఉంది? వాడి దగ్గరే ఉంది. వాడి చేతిలోనే ఉంది. సో, వాడు చాలా కంట్రోల్ చేస్తున్నాడు. చాలా ఇంటెలిజెన్స్ ఉంది. చాలా పవర్ఫుల్ వాడు. కానీ దేవుడేమంటున్నాడంటే, మీరు వాడిని జయించారు. మీరు వాడిని జయించారు అనేటువంటి మాట వాడాడు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎలా వాడిని మనము జయించాము? ఎంత పవర్ఫుల్ పర్సన్ కదా! మీరు గమనించారో లేదో, నేను ఆరాధన అంతా అయిపోయిన తర్వాత పరలోక ప్రార్థన చెప్తాం కదా! పరలోక ప్రార్థనలో కూడా ఏమంటాం మనం? దుష్టుని నుండి తప్పించుము. మనం ఆ ప్రార్థన చేస్తాం కదా! చేస్తామా? చేయమా? చేస్తాం. మరలా మనం చేసేటువంటిది. కానీ మనం ప్రార్థన చేయటం ద్వారా మనం దుష్టుడిని జయించలేదు. దుష్టుడిని జయించటానికి కారణం ఏంటో మరలా చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. స్త్రీ సంతానమైనటువంటి ప్రభువే వాడి తల కొట్టేసాడు ఆయన. నలకు కొట్టేసాడు వాడి తలని. వాడి హెడ్ మొత్తం క్రష్ చేసింది మనం కాదు. వాడిని పవర్‌లెస్‌గా, వాడిని హెల్ప్‌లెస్‌గా, వాడిని హోప్‌లెస్‌గా చేసింది క్రాసే. సిలువే చేసిందనమాట. అర్థమైందా? వాడిని పవర్‌లెస్, వాడిని హెల్ప్‌లెస్, వాడు హోప్‌లెస్. మొత్తం అంటే వాడిలో ఉన్న మొత్తం తీసేసాడనమాట. ఎక్కడ తీసేసాడంటే ఆయన? సిలువలో తీసేసాడు. మనకి ఈ సత్యము నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేశాను. మీరు దయచేసి ఆ వీడియో వినటానికి ట్రై చేయండి. అదేంటంటే కొలసీలకు రాసిన పత్రిక చెప్పినప్పుడు, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో నేను వివరించాను. వాడిని ప్రభువు ఏం చేశాడు సిలువలో అనేటువంటిది వివరించాను. మీరు ఆ వీడియో వెళ్లి చూడండి. బట్ నేను ఇక్కడ వచనం అయితే చదువుతాను. 2వ అధ్యాయము 15వ వచనం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డంకు లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఇక్కడ ఉంటుంది ఆన్సర్ అనమాట. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి అనే మాట ఉంది. నిరాయుధులు అంటే అర్థం ఏంటి? ఆయుధములు హెల్ప్లెస్. హెల్ప్లెస్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఈ ప్రధానులు అధికారులు ఎవరు అనేటువంటిది మనందరికీ తెలుసు. ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మీరు చదివినా అర్థమవుతుంది. వీళ్ళంతా ఏంటంటే డీమన్ అండ్ డిమానిక్ ఫోర్సెస్ అనమాట. వాళ్ళని నిరాయుధులను చేశాడంట. నిరాయుధులను చేసి సిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచాను. సో, ఎక్స్‌పోజిషన్ మీరు కొలోషియన్స్‌లోకి వెళ్ళి వినండి. అసలు ప్రతి పదము నేను వివరించాను. మీరు అక్కడికి వెళ్ళి వినండి. బట్ ఇక్కడ విషయం అయితే ఏంటంటే, మనము వాడిని జయించలేదు. మనము వాడిని ఎప్పటికీ జయించలేము గానీ, వాడిని జయించిన వాడు లార్డ్ జీసస్ క్రైస్ట్. అంతేకాదు మనము ఆయనలో ఉన్నాం కాబట్టి, మన కోసం ఆయన సమస్తము చేస్తున్నాడు కాబట్టి, ఆయన యందు మనము గూడా విజయోత్సాహంతోనే ఉన్నాం. ఎందుకంటే మనము క్రీస్తులో ఉన్నాం కాబట్టి, వాడు మనల్ని ఏమీ చేయలేడు కాబట్టి, క్రీస్తునందు ఉన్నవాని మీద వాడికి ఏ శక్తి గూడా లేదు అనేటువంటిది. సో, నంబర్ 1 మనము ఎలా వాడిని జయించామంటే మొట్టమొదటిది మొత్తం ఆన్సర్‌లన్నీ జీసస్ క్రైస్ట్‌లోనే ఉన్నాయి. నేను చెప్తాను. ఒక్కొక్కటి మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నంబర్ 1 ఫస్ట్ సిలువలో దేవుని కుమారుడు తన ప్రాణం పెట్టడం ద్వారా మన పాపముల నిమిత్తమై పాపమునకు దాసుడుగాను, సాతానుడికి పాపముకు దాసులుగా ఉన్న మనల్ని దేవుడు విమోచించాడు, విడిపించాడు.
మన మీద పాపం యొక్క శక్తి కానీ, మరణం యొక్క శక్తి కానీ ఏది లేకుండా చేయటం ద్వారా వాడిని నిస్సహాయుని చేసేసాడు దేవుడు. సో అది సిలువలో జరిగింది. సిలువలో దేవుని కుమారుడు వలన జరిగింది. నంబర్ 2 రెండోదేంటో తెలుసా అండి? మనకి దేవుడు మనల్ని నిత్యము కాపాడమని తండ్రికి ప్రభువు ప్రార్థన చేస్తా ఉన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట అంటాడు. ఆయన సిలువలో నిరాయుధులుగా వారిని చేయటం మాత్రమే కాదు గాని నిత్యము ప్రభువు ప్రార్థన చేస్తా ఉన్నాడు. 17వ అధ్యాయం 15వ వచనంలో నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వచనం. 15వ వచనంలో లార్డ్ జీసస్ క్రైస్ట్ ఏం చేస్తున్నాడు? మనల్ని ఆ దుష్టుడి నుంచి కాపాడమని నిత్యము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఏం చూసాము? దుష్టుని యొక్క కార్యములను లయపరచడానికి ఆయన వచ్చాడని ఉంది కదా, 3వ అధ్యాయం 8వ వచనంలో. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. సో మరలా మనల్ని ఎక్కడికి తీసుకొచ్చాడు? అపవాదిని జయించిన వాడు ఆయనే, అపవాదిని నాశనం చేసిన వాడు ఆయనే, సమస్తము ఆయనే చేస్తున్నాడు. మనమేం చేయట్లేదు. మనం వాడి మీదకి వెళ్ళలేము, వాడితో యుద్ధం చేయలేము, వాడితో పోరాడలేము, వాడిని గెలవలేము. వాడు బలవంతుడు మనందరికన్నా, మనందరికి తెలుసు ఆ సంగతి. కానీ ఏమంటున్నాడంటే మీ తరపున మీకు కావాల్సింది మొత్తం కూడా లార్డ్ జీసస్ క్రైస్ట్ చేశాడు, ఆయన సంపాదించాడు అనేటువంటిది మనము చూస్తాం. మన ప్రభువు ఈ లోకాన్ని జయించాడు. లోకంలో ఉన్నవాడు ఆడే, లోకం వాడి చేతిలోనే ఉంది, కానీ లోకాన్ని ఆయన జయించాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో ఆ మాట చూస్తాం. నేను లోకమును జయించి తిని అంటాడు ప్రభు. అంటే అర్థం ఏంటి? వాడిని జయించాడు కదా ఆయన, వాడిని జయించాడు, వాడి లోకాన్ని కూడా జయించాడు, సమస్తమును లార్డ్ జీసస్ క్రైస్ట్ జయించాడు అనేటువంటిది మనము అర్థం చేసుకోవాలి. సో మనము జయించాము, మీరు జయించున్నారు అంటే అర్థం ఏంటంటే మనము క్రీస్తులో ఉన్నాం కాబట్టి, ఆయనను నమ్ముకున్నాం కాబట్టి, మనము కూడా ఆయనలో ఉండటం వలన వాడిని మనము జయించాము. వాడికి మన మీద ఏ పవరు లేదు. మీరు దయచేసి వాడికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వండి, ఎక్కువ ఇవ్వకండి మన జీవితాల్లో. వాడికి అంత క్రీస్తులో ఉన్నటువంటి వారు భద్రంగా ఉన్నారు. దుష్టుడు వాడిని ముట్టడు. ఇంకోటి కూడా చెప్తాను మీకు, వాడు లోకంలో ఉన్నాడు కదా. యోహాను రాసిన మొదటి పత్రికలో యోహాను ఒక మంచి మాట అంటాడు. 4వ అధ్యాయం 4వ వచనంలో చాలా ఇంపార్టెంట్ మాట, చక్కటి మాట అండి. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే. ఇప్పుడు మనల్ని ఎవరు తాకుతారు? వచ్చి మనల్ని తాకాలంటే వచ్చి పరిశుద్ధాత్ముడిని తాకాలి. వాడు పరిశుద్ధాత్ముడు నివాసం ఉంటున్న మన లోపలికి దెయ్యాలు ఎలా వస్తాయండి? వస్తాయండి? మీలో ఉన్నవాడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. సో ఒక బిలీవర్ లోపలికి దెయ్యం వచ్చి నివాసం ఉంటుందా? లోపల పరిశుద్ధాత్ముడు నివాసం ఉంటున్నప్పుడు వచ్చి ఇంకొక దెయ్యం వచ్చి నివాసం ఉంటుందా? దెయ్యాలు నివాసం ఉండటం ఏంటి విశ్వాసుల జీవితాల్లో? అంటే ఏం చేస్తున్నామంటే నిజంగా మనం ఎక్కడున్నామంటే వాక్యము తెలియకపోవటం వలన ఎవరు ఏం చెప్పినా ఎలా చెప్పినా కూడా మనం నమ్ముతున్నాము, నమ్మి వాళ్ళతో పాటు కలిసి మనం కూడా వాటిలో పార్టిసిపేట్ చేస్తున్నాం. సో ఏమంటాడంటే మనము జయించలేదు దుష్టుణ్ణి, లార్డ్ జీసస్ క్రైస్ట్ జయించాడు. ఆయనే మన కోసం ప్రార్థన చేస్తున్నాడు, వాడి క్రియలను లయపరిచాడు, వాడిని నిరాయుధుడిగా చేశాడు, సమస్తము ఆయనే చేశాడు. చేయటం వల్ల మనల్ని ఏమంటున్నాడంటే మీరు నాలో ఉంటే మీరు లోకాన్ని జయించిన వాళ్ళు. నేను ఎలాగైతే లోకాన్ని జయించానో, దుష్టుణ్ణి జయించానో, మీరు నాలో ఉంటే మీరు కూడా వాడిని జయించినటువంటి వారే. సో ఇక్కడ అంటుంది మీరు జయించిన వారు అంటే అర్థము మన అంతటి మనము వాడితో పోరాడి జయించలేదు. మనము క్రీస్తులో ఉన్నాం కాబట్టి మనం వాడిని జయించాం. మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి వాడికన్నా కూడా మనం పవర్ఫుల్ పీపుల్. కాబట్టి దుష్టుడి విషయంలో దయచేసి మరలా చెప్తున్నాను, ఈ లోకమంతా వాడి చేతుల్లోనే ఉంది. నిజమే, వచనాల దగ్గరికి వస్తున్నాము. 15వ వచనం ఏం చెప్తుంది? ఈ లోకంలో ఉన్న వాటిని నేను ప్రేమించకటి. వాడి లోకం మీదకి వెళ్ళబోతున్నాం మనం. వాడి లోకం మీదకి వెళ్ళబోతా ఉన్నప్పుడు ముందు మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. మీరు లోకంలో ఉన్నవాడిని ఆల్రెడీ మీరు జయించేశారు కాబట్టి మీరు జయించిన వారు. ఈ జయించిన వారు అనే మాట చాలా ఇంపార్టెంట్ మాట అండి. క్రీస్తులో ఉన్నవారిని దేవుడు ఎప్పుడు కూడా ఓవర్కమర్స్ అనేటువంటి మాటనే, జయించిన వారు అనేటువంటి మాటతోనే మాట్లాడతాడు మనల్ని. మీరు ప్రకటన గ్రంథంలో చాలాసార్లు విశ్వాసుల్ని జయించిన వారు అనేటువంటి మాట మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో
జయించిన వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపునిత్తును అంటాడు. 2వ అధ్యాయము 11వ వచనంలో జయించువాడు రెండవ మరణం వలన ఏ హాని చెందడు అని అంటాడు. 2వ అధ్యాయం 17వ వచనంలో జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును అంటాడు. 2వ అధ్యాయం 26వ వచనంలో నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. ఇక్కడ చూడండి, జయించువారు 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 అన్నారు కదండి. ఇదే మాట అనమాట. మీరు వాడిని జయించి ఉన్నారంటే అర్థం ఏంటి? మనల్ని దేవుడు ఎలా చూస్తున్నాడు? మనం నిజంగానే జయించిన వారిగానే దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఈ లోకమును జయించిన వారు మనం. ఈ లోకాన్ని ఏలుతున్నటువంటి దుష్టుడిని కూడా జయించినటువంటి వారము. దుష్టుడు విశ్వాసులైన మన మీదకి 2 విధాలుగా వస్తుంటాడు. మొదటిగా మనల్ని పాపము చేయమని ప్రోత్సహిస్తాడు. పాపము మంచిదని, పాపము చేయొచ్చని, పాపము తీయగా ఉంటుందని. సో, మనల్ని పాపము చేసేంత వరకు కూడా మనల్ని ప్రోత్సహిస్తాడు. మన చేత పాపం చేయించడానికి ప్రతి ప్రయత్నము చేస్తాడు. ఇది ఒక విధంగా మన మీదకి దుష్టుడు వచ్చేటువంటిది. రెండవ సైడ్ కూడా ఉంది. దుష్టుడు మన మీదకి ఎలా వస్తాడు అనేటువంటి రెండో సైడ్ ఏంటంటే, మన మీద మనం పాపం చేసిన తర్వాత, అపరాధ భావంతో బాధపడుతున్న తర్వాత, నీ మీద నేను దేవుడికి చెప్తాను అంటాడు. నేను వెళ్ళి దేవునికి నీ మీద కంప్లైంట్ చేస్తాను అంటాడు. సో, ఒకటి మనల్ని సిన్ చేయమని చెప్తాడు. 2 సిన్ చేసిన తర్వాత మనం చేసిన పాపాన్ని దేవుడికి చెప్పి మన మీద కంప్లైంట్ చేస్తాడండి. దీన్ని అక్యూజేషన్ అంటాం. మనము దేవుని వాక్యంలో చూస్తాం. అపవాది ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి వెళ్ళి మన మీద మరి కంప్లైంట్ చేస్తున్నట్టుగా జకర్యా గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాము. అలాగే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో కూడా వాడు అపవాది దేవునికి మన మీద చెప్తున్నట్టుగా చూస్తాం. సో, ఈ 2 సైడ్స్ కూడా మనము క్రీస్తులో ఉంటే గనక ఈ 2 విషయాల్లో కూడా మనం దుష్టుడిని జయించగలం. మొట్టమొదటిది, మనం పాపం చేయమన్నప్పుడు, పాపము చేయాలని మనల్ని ప్రోత్సహిస్తున్నప్పుడు, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రభు ఎలాగైతే వాడికి ఆయనను శోధించిన ప్రతిసారి వాక్యంతో సమాధానం చెప్పాడో, మనం కూడా మనల్ని శోధించిన ప్రతిసారి మనము వాక్యంలో నిలిచి ఉన్నాం కాబట్టి, వాక్యము మనలో నిలిచి ఉంది కాబట్టి, వాడు మనల్ని పాపం చేయమన్న ప్రతిసారి మనల్ని మనం వాక్యం ద్వారా భద్రం చేసుకోవడం ద్వారా వాడిని జయిస్తాం. రెండోది, ఒకవేళ మనం పాపము చేసినా కూడా అపరాధ భావం మనలో ఎక్కువగా ఉన్నా కూడా భయపడాల్సింది ఏం లేదు. ఎందుకంటే నేను ఇంతకుముందు ఈ 4 వీడియోస్లో మొదటి వీడియోలో చెప్పాను. వాడు నా మీద రోజు వెళ్ళి కేసు పెడతాడు పరలోకంలో. రోజు వెళ్ళి కేసు పెట్టి ఇదిగో ఈ పాపం చేశాడు అని చెప్తాడు. కానీ వాడి ఒక్క కేసు కూడా పరలోకంలో నిలబడదు. దానికి కారణం ఏంటంటే, దేవుని కుమారుడు సిలువలో మన కోసం మరణించాడు. ఆయన దేవుని సముఖం యందు ఉత్తరవాదిగా ఉన్నాడు కాబట్టి, వాడు ఎన్ని కేసులు పెట్టుకున్నా కూడా పరలోకంలో అన్ని కేసులు దేవుడు కొట్టేస్తాడు. నా నిత్య జీవము దేవుని కుమారుల్లో భద్రంగా ఉంది. కాబట్టి క్రీస్తులో ఉన్నవారు జయించిన వారే. వారు ఎప్పటికీ జయించిన వారుగానే ఉంటారు. దుష్టుడు వారిని ఏమీ చేయలేడు. క్రీస్తులో ఉన్న మనము దేనికి భయపడాల్సిన అవసరము లేదు. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. చూడండి, దేనికి భయపడాలి మీరు చెప్పండి. దేవుడే తన బలాన్ని ఇస్తున్నాడు. దేవుడు తన జ్ఞానాన్ని ఇస్తున్నాడు. దేవుడు తన వాక్యాన్ని ఇస్తున్నాడు. మన పాపములన్నిటినీ క్షమించేశాడు. అంతేకాదు దుష్టుడి మీద మనకు విజయాన్ని ఇచ్చాడు. మనల్ని ఎదిరించగలిగిన వాడు, మనల్ని భయపెట్టగలిగిన వాళ్ళు ఎవరున్నారు ఇంకా? ఎవరూ లేరు. ఎవరూ లేరు. దేవుడు ఇవన్నీ మీకు ఆల్రెడీ చేశాడు అని చెప్తున్నాడు. చేశాడు, మీకు ఇవన్నీ జరిగినాయి కాబట్టి మీరు ఆయనలో బలవంతులుగా ఉండుడి. మరలా చెప్తున్నాను, ఈ 5టికి కారణం కూడా లార్డ్ జీసస్ క్రైస్టే. మొత్తము జరుగుతుంది ఆయనలోనే. ఆయనలో ఉన్నాం కాబట్టి మనం బలవంతులం. ఆయనలో ఉన్నాం కాబట్టి మనం దుష్టుడిని జయించాం. ఆయనలో ఉన్నాం కాబట్టి క్రీస్తు యొక్క వాక్యం మనలో నివాసం చేస్తుంది. ఆయనలో ఉన్నాం కాబట్టి మనకు పాప క్షమాపణ దొరుకుతుంది. ఆయనలో ఉన్నాం కాబట్టి మనం దేవుడిని తెలుసుకోగలిగాం. ఇదంతా సమస్తం జరుగుతుంది లార్డ్ జీసస్ క్రైస్ట్ వలన అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి. సో, దీంతో 12వ వచనం నుంచి 14వ వచనం వరకు ఎక్స్పోజిషన్ కంప్లీట్ అయింది. అంటే దేవుడు మనకేం చేశాడో చెప్పాడు. ఇప్పుడు ఏం చేయబోతున్నాడో తెలుసా అండి? మనకి వార్ చెస్ట్ చూపించాడు. వార్ చెస్ట్‌లో మనకున్న వెపన్స్ అన్నీ చూపించాడు. యుద్ధానికి వెళ్ళబోతున్నావు నువ్వు. యుద్ధానికి వెళ్ళబోతున్న నీకు నీ దగ్గర ఎన్ని వెపన్స్ ఉన్నాయో చూడని చూపించాడు. ఇప్పుడేం చేయమంటున్నాడు మనల్ని? యుద్ధం చేయాలి. ఇదంతా నేర్చుకొని ఇన్ని వెపన్స్ మనం స్టోర్ చేసుకొని యుద్ధం చేయకుండా మెదలకుండా కూర్చున్నాం అనుకో, లేకపోతే శత్రువు నీ మీదకి వచ్చినప్పుడు
నా దగ్గర ఏముందో నాకు తెలీదన్నావు అనుకో. నా దగ్గర నా దగ్గర ఏముందో నాకు తెలీదు. మీ దగ్గర ఏంటి అన్నున్నాయి అన్నావు అనుకో. దేవుడేమంటాడు? ఇంతసేపు చెప్పింది ఏంటి నీకు? నీ దగ్గర ఇన్ని ఆయుధాలున్నాయని నేను చూపిస్తే నాకేం తెలీదంటావేంటి నువ్వు? సో, అంటే అర్థం ఏంటంటే, ఈ లోకమును మనము నిజంగా జయించిన వారిగా క్రీస్తుతో కూడా మనం రాజ్యం చేయాలంటే, దేవుని పక్షాన పోరాడాలంటే, మనకు దేవుడేం జేశాడో ముందు మనకి తెలియాలి. మన దగ్గర ఏమున్నాయో మనకు ముందు తెలియాలి. అవన్నీ చెప్పాడు. 12వ వచనం, 13వ వచనం, 14వ వచనంలో నౌ వి ఆర్ రెడీ టు ఫైట్. ఫైట్ ఏంటనేటువంటిది నెక్స్ట్ వీక్ మనం విందాము. 15వ వచనం నుంచి 17వ వచనం వరకు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇంక మొత్తం ఫైటే. పత్రిక మొత్తం గూడా పోరాటమే అన్నమాట. ఈ పోరాటానికి కావాల్సినటువంటి గ్రౌండ్ వర్క్ అంతా ఏసేసాడు. మనము వచ్చే వారము మిగిలిన వచనాలు 15వ వచనం నుంచి వినటానికి ప్రయత్నం చేద్దాము. దేవుని విస్తారమైన కృప మీ అందరికీ తోడుగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను.